బీసీలను బీఆర్ఎస్ సర్కార్ అనగదొక్కిందన్న పీసీసీ చీఫ్. దమ్ముంటే బీసీని పార్టీ ప్రెసిడెంట్ గా చేయాలని సవాల్. కాంగ్రెస్ లో చేరేందుకు బీఆర్ఎస్ కీలక నేతల ఆసక్తి. ఆదిలాబాద్ లో రసవత్తరంగా మారనున్న స్థానిక పోరు. కూరగాయలు, పండ్ల తొక్కల నుంచి వంట నూనె. నోయిడాలో పాలమూరు, అమిటి వర్సిటీల ప్రయోగం. పర్యాటక ప్రాంతంగా సర్వాయి పాపన్న గుట్టలు. మంత్రి పొన్నం చొరవతో 4.5 కోట్లు మంజూరు. ముదిగొండ గ్రానైట్ ఫ్యాక్టరీలకు భారీ వాహనాల రాకపోకలు. ప్రమాదకరంగా మారిన ఖమ్మం ముదిగొండ రహదారి. రైతు భరోసా పథకంపై క్లారిటీ ఇచ్చారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. పంట పండించే రైతులకే రైతు భరోసా డబ్బులు ఇస్తామన్నారు. అసలైన రైతులను ఆదుకోవాలనే తమ ప్రభుత్వ ఉద్దేశమన్నారు తుమ్మల. కౌలు రైతులు, భూ యజమానిలో ఎవరో ఒకరికే రైతు భరోసా డబ్బులు ఇస్తామని చెప్పారు. రైతు భరోసా పథకంపై క్లారిటీ ఇచ్చారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. పంట పండించే రైతులకే రైతు భరోసా డబ్బులు ఇస్తామన్నారు. అసలైన రైతులను ఆదుకోవాలనే తమ ప్రభుత్వ ఉద్దేశమన్నారు తుమ్మల. కౌలు రైతులు, భూ యజమానిలో ఎవరో ఒకరికే రైతు భరోసా డబ్బులు ఇస్తామని చెప్పారు. రైతు బంధు అంటే పంటేసే రైతుకి కొద్దిగా చేయూత. నేను ఏదన్నా మిర్చి వ్యవసాయం చేసినా, వరి వ్యవసాయం చేసినా నాకు 40,000 50,000 ఎకరానికి పెట్టుబడి అవుతుంది. 50,000 ఇవ్వలేం, కానీ ఉడతాభక్తిగా ప్రభుత్వం ఒక 10,000 రూపాయలు సాయం చేస్తే ఆయనకి చేతిలో ఉన్నా లేకపోయినా మొదలు పెట్టుకొని ముందుకెళ్తాడనే ఉద్దేశంతో చేస్తున్నాం. ఇది వ్యవసాయానికి చేసినటువంటి రైతుకి చేతిలో పెట్టేటటువంటి చేయూత మాత్రమే. అది మీరు ఎట్లా చెప్తే అట్లా చేద్దామని చెప్పి దాన్ని అందుకని కొంచెం పక్కకు పెట్టి అందరు అభిప్రాయాలు తీసుకుంటున్నాం. 99% కాకుండా 200% చెప్పేది ఏంటంటే పంట వేసినటువంటి రైతుకి ఇవ్వటమే న్యాయం అని చెప్తున్నారు. దాన్నే ఇంప్లిమెంట్ చేయాలనేది కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన. అది కౌలు రైతు మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. ఆ విషయం కాడనే ఆలస్యం అవుతుంది. పంట వేసినటువంటి రైతుకి ఏ రకంగా పోవాలి. ఇప్పుడు నిన్న రేపు ఇచ్చేటటువంటి మేము ఎకరానికి 10,000 ఇచ్చాం మొన్న నష్టపోయినటువంటి రైతులకు. అది కౌలు రైతులకే ఇవ్వాలని చెప్పి ప్రపోజ్ చేసి పంట వేసినటువంటి రైతుకి పర్మనెంట్ రిపేర్ ఉందనుకోండి, శాండ్ క్యాస్ట్ అయింది, ఎరోజన్ అయింది, గళ్ళు పడ్డాయి, ల్యాండ్ డెవలప్మెంట్ చేసుకోవాల్సిన పర్మనెంట్ ఖాతాకేమో ల్యాండ్ ఓనర్కి ఇవ్వమన్నాం. పంట నష్టాన్ని మట్టికి కౌలు రైతుకి ఇవ్వమని చెప్తున్నాం. తప్పకుండా వ్యవసాయానికి సంబంధించినటువంటి మెకనైజేషన్ కావచ్చు, సాయిల్ హెల్త్ కావచ్చు, ఈ ప్రోగ్రాములు కేంద్రంలో ఎన్ని ప్రోగ్రాములు ఉంటే అన్ని ప్రోగ్రాములకి తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ మ్యాచింగ్ గ్రాంట్ ఇచ్చే బాధ్యత మాది. 10 ఏళ్లు బీసీలను అనగదొక్కిన బీఆర్ఎస్ నేతలకు బీసీల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. గత కేసీఆర్ సర్కార్ స్థానిక సంస్థల్లో బీసీలకు వాటా ఇవ్వలేదని చెప్పారు. దమ్ముంటే పార్టీ ప్రెసిడెంట్గా బీసీని చేయాలని బీఆర్ఎస్ లీడర్లకు సవాల్ చేశారు. పీసీసీ చీఫ్గా నియమితులైనందుకు హైదరాబాద్ రవీంద్ర భారతిలో మహేష్ కుమార్ గౌడ్ను సన్మానించారు కాంగ్రెస్ నేతలు. తాను రాహుల్ గాంధీ వదిలిన బాణాన్నని చెప్పారు మహేష్ కుమార్ గౌడ్. బీసీలకు ప్రాధాన్యమిస్తామని చెప్పారు. ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి అగ్రవర్ణాలకి ధీటుగా కుల గణన జరగాలని, ఈ దేశంలో ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీకి న్యాయం జరగాలని ఒక అకుంఠిత దీక్షతో ఆనాడు భారత్ జోడో యాత్ర నుంచి ఈనాటి వరకు ఏలెత్తి చాటుతున్నటువంటి మహానుభావుడు. ఈ రకంగా చేస్తున్నాడు కాబట్టే చంపేస్తామని బెదిరిస్తున్నటువంటి సందర్భం ఇవల్ల. మళ్ళీ చెప్తా ఉన్నాను, బీసీల కోసం రాహుల్ గాంధీ గారు వదిలిన బాణాన్ని నేను, సోనియా గాంధీ గారు పంపిన సందేశాన్ని నేను, ఖార్గే గారు పంపిన సైనికుని నేననే మాట కూడా సందర్భం మనవి చేస్తా ఉన్నాను. నేను ఒక దాంట్లో చాలా విశ్వాసం పెడతాను. వేరే కులాల్ని, వేరే మతాల్ని కించపరచకుండా మనం పుట్టిన కులం కోసం, మనం పుట్టిన మతం కోసం ఎదగాలని, వారికి సేవ చేయాలని ఉబలాట పడడం తప్పులేదు. కానీ ఎప్పుడు కూడా వేరే కులాల్ని, వేరే మతాల్ని కించపరచకుండా, నొప్పించకుండా ఉండాల్సిన బాధ్యత మనది. ఇవాళ బీసీల విషయంలో
భవిష్యత్తులో బీసీలకు రావాల్సిన హక్కుల విషయంలో ఎక్కడ కూడా కాంప్రమైజ్ ఉండదనే మాట మీ అందరికీ నేను ఆశ్వాసం ఇస్తా ఉన్నా. ఇవాళ సోనియా గాంధీ గారు, ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారు, కేసీ వేణుగోపాల్ గారు చాలా సందర్భాల్లో చర్చించి నన్ను ఒక ధ్యేయంతో నన్ను పిసిసి అధ్యక్షుడిగా చేసినారు. ఆ ధ్యేయాన్ని మరవకుండా, ఆ ధ్యేయాన్ని ఎక్కడ డీరేట్ కాకుండా వారు కోరిన విధంగా పనిచేస్తూ ముందుకు పోవాలన్నదే నా తపన. రాహుల్ గాంధీ గారు పదే పదే చెప్తా ఉన్నారు, జిస్కి జిత్ని ఆబాదీ ఉన్కి ఉత్ని భాగేదారి. ఎవరు చెప్తారండి మాట? ఎవరి వల్ల సాధ్యమవుతుంది? ఇలా వారు ఆ నినాదం ఎత్తుకునేసరికి 10 ఏళ్లుగా బీసీని అనగదెక్కిన కేటీఆర్, కేసీఆర్ ఇలా బీసీల కులగనం గురించి మాట్లాడుతూ ఉన్నారు. మీరు 10 ఏళ్ళు అధికారం నుండి ఎందుకు బీసీల గురించి కార్యక్రమాలు చేయలేకపోయినారు? ఎందుకు లోకల్ బాడీలో రిజర్వేషన్ 42 నుంచి 23% తగ్గించినారు? ఇవి జవాబు చెప్తే కానీ మీరు బీసీల గురించి మాట్లాడే హక్కు లేదని మాట్లాడుకొని మనం చేస్తా ఉన్నాం. ఒకరోజు రేవంత్ రెడ్డి గారు మేము ఇంటి నుంచి సెక్రటరీ వస్తూ ఉన్నాం. కార్యకర్తలు చూసి ఆయన అన్నారు, మనం ఎస్కట్లు, సైరన్లు, పైలట్తో పోతా ఉన్నాం. అసలు వాళ్ళు కదా మనం ఈరోజు అధికారం రావడానికి కష్టపడ్డది, వాళ్ళ పండగ జరగాలి కదా, వాళ్ళ ఎన్నికలు జరగాలి కదా అని అందుకే కొద్దిగా తొందరపడ్డాం. కానీ బీసీ కులగణన జరగనదే ఎన్నికలకు పోరాదు అన్నట్టు నిదానంతో దాని మీద దృఢ నిశ్చయంతో ముందుకు పోతా ఉన్నాం. బీసీ కులగణన కాంగ్రెస్ పార్టీ పేటెంట్, ఎవరు కూడా దాన్ని చేర్చుకోలేరు అనే మాట కూడా ఇస్తున్నారు. మనవి చేస్తా ఉన్నాం. ఇవాళ మీరు మాట్లాడుతూ ఉన్నారు కులగణన నుంచి, బీజేపీ మాట్లాడుతూ ఉంది, కేటీఆర్ మాట్లాడుతుండు, కేసీఆర్ మాట్లాడుతున్నారు. అసలు దానికి అంకురార్పణ చేసింది ఎవరు? రాహుల్ గాంధీ కదా. దాన్ని ముందుకు తీసుకోమని చెప్పింది ఎవరు? ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి, మహేష్ గౌడ్ కదా. మరి బీసీ కులగణన గురించి మాట్లాడే హక్కు అటు బీజేపీ కానీ బీఆర్ఎస్ పార్టీకి ఎక్కడిది అనే మాట కూడా నేను ఈ సందర్భంగా. రాష్ట్రంలోని స్కూళ్లకు దసరా సెలవులు ప్రకటించింది పాఠశాల విద్యాశాఖ. అక్టోబర్ 2వ తేదీ నుంచి 14వ తేదీ వరకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. దీంతో అక్టోబర్ 15వ తేదీన పాఠశాలలు తిరిగి ప్రారంభం కానున్నాయి. అక్టోబర్ 2వ తేదీ గాంధీ జయంతితో సెలవులు ప్రారంభం కానున్నాయి. ఆ తర్వాత నుంచి బతుకమ్మ, దసరా సెలవులు ఉంటాయని విద్యాశాఖ అధికారులు వివరించారు. మహబూబాబాద్ జిల్లా కలెక్టరేట్ ముందు బైఠాయించి ధర్నా నిర్వహించారు వరద బాధితులు. ఇటీవల పడిన భారీ వర్షాలు, వరదలతో పంటలు ధ్వంసమై తీవ్ర నష్టం కలిగిందన్నారు నెల్లికుదురు మండలం రావిరాల గ్రామ ప్రజలు. ఉపాధి లేక బతుకు భారమైందని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు పంట, ఆస్తి నష్టంపై అంచనా వేసినా ఇప్పటివరకు పరిహారం అందించలేదన్నారు. ప్రభుత్వం స్పందించి వెంటనే పంట నష్టపరిహారం అందించాలన్నారు వరద బాధితులు. బాధితులం సార్. రావిరాల గ్రామంలో చెరువు కట్ట, కుంట కట్ట తెగిపోవడం వల్ల మాకు ఆస్తి నష్టం, పంట నష్టం, అన్ని నష్టాలు జరిగినాయి సార్. మాకు ఏదైనా కల్పించగలరు? మాకు అదేవిధంగా గొడ్లు, ఆటోస్, బైక్స్ అన్నీ కొట్టుకుపోయాయి సార్ వరదల్లో. సార్ అదేవిధంగా నష్టపరిహారం కల్పించండి సార్. 2వ తారీఖు నుండి ఇంతవరకు మా చెరువు కట్ట తెగిపోవడం వల్ల మాకు ఇంతవరకు ఆదుకున్న వాళ్ళు లేరు. స్వచ్ఛంద సేవా సంస్థ వాళ్ళు వీళ్ళు స్పాన్సర్స్ వచ్చి ఫుడ్ అది ఇది డొనేట్ చేస్తున్నారు. దాంతోటే ఉంటున్నాం సార్. ఇంతవరకు ఎవరికి ఏ ఉపాధి లేదు సార్. ఆ పంట పొలాల నష్టం వల్ల మేము కూలి పని చేసుకోవడానికి కూడా ఏదీ లేదు సార్. మాకు ఏ విధమైన సహాయం ఇంతవరకు గవర్నమెంట్ నుండి అందలేదు సార్. మాకు అందజేయగలరని కోరుకుంటున్నాం. ఇదే ఇంకా సంవత్సరం వరకు మా ఊర్లో చెరువులో వాటర్ లేవు కాబట్టి మేము పొలాల పనులు చేసుకోలేకపోతాం సార్. అదేవిధంగా పొలాలు కూడా కొట్టుకుపోయినాయి. ఆ పొలం పనులు కూడా మేము చేసుకోవడానికి లేదు సార్. మాకు ఎట్లయినా ఉపాధి కల్పించాలని కలెక్టర్ గారిని కలవడానికి వచ్చాం సార్. ప్రభుత్వం నుండి ఇంతవరకు ఏ సహాయం అందలేదు సార్. మాకు సహాయం. ఖమ్మం నగరంలో మిలాదున్ నబీ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. అస్తబల్ మసీద్ దగ్గర నుంచి జెండాలు పట్టుకుని ర్యాలీ తీశారు ముస్లిం సోదరులు. మత పెద్దలతో పాటు పెద్దవాళ్లు, చిన్నారులు భారీ సంఖ్యలో ర్యాలీలో పాల్గొన్నారు. మహమ్మద్ ప్రవక్త జన్మించిన రోజని ప్రవక్త సర్వలోకానికి శాంతి సందేశం ఇచ్చారన్నారు. ప్రతి ఒక్కరూ సోదర సమానులుగా ఉండాలని తెలిపారు ముస్లిం మత పెద్దలు.
गुरुवारपेट के नौजवान और बड़े अहबाब, इसी तरह खम्मम के बहुत से अहबाब यहाँ पर शामिल है और हर साल जिस तरह जुलूस मोहम्मदी का इनेकाद होता है, अल्हम्दुलिल्लाह बड़ों के निगरानी में और उनके हिदायत के मुताबिक अभी जो जुलूस मोहम्मदी का इनेकाद अमल में लाया जाएगा। अल्लाह तबारक ताला से दुआ है, अल्लाह ताला इस जुलूस मोहम्मदी को हुस्न खूबी के साथ पाए तकमील तक पहुँचाए और जो अहबाब जिस एतबार से इसमें हिस्सा लिए हैं, अल्लाह ताला सबके जायज़ मकासद में कामयाबी अता फरमाए। आप सल्लल्लाहु अलैहि वसल्लम से अक़ीदत और मोहब्बत और आपके ग़ुलामी में ज़िंदगी गुजारने की हमें तौफ़ीक़ अता फरमाए। वाखिरु दावाना अनिल हम्दुलिल्लाहि। కల్తీని అరికట్టడంతో పాటు ఆరోగ్యకరమైన నూనె అందించేందుకు పాలమూరు యూనివర్సిటీలో పరిశోధన చేపట్టారు ప్రొఫెసర్లు. పండ్లు, కూరగాయల వ్యర్థాల నుంచి వంట నూనె ఉత్పత్తికి ప్రయత్నిస్తున్నారు. పాలమూరు యూనివర్సిటీ, నోయిడాలోని అమిటీ యూనివర్సిటీ ప్రొఫెసర్ల ఆధ్వర్యంలో పరిశోధన జరుగుతోంది. బహిరంగ మార్కెట్లో అమ్మే నూనెలు ప్రమాదకరంగా మారుతున్నాయి. రసాయనాలు, పసుపుల ఎముకలతో కొవ్వును కరిగించి నూనెలు తయారు చేస్తున్నారని పలు అధ్యయనాల్లో తేలింది. హోటళ్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు తక్కువ ధరకు లభించే నూనెను కొనుగోలు చేస్తున్నాయి. ఈ నూనెతో వండిన ఆహారాన్ని తీసుకోవడం వల్ల రక్తపోటు, మూత్రపిండాలు, కాలేయం, ఇతర అవయవాలపై తీవ్ర ప్రభావం పడుతుంది. కల్తీని అరికట్టడంతో పాటు ఆరోగ్యకరమైన నూనెను తక్కువ ధరకు అందించేందుకు పాలమూరు యూనివర్సిటీ, నోయిడాలోని అమిటీ యూనివర్సిటీ ప్రొఫెసర్లు కలిసి పరిశోధన చేపట్టారు. మిగిలిపోయిన కూరగాయలు, పండ్ల తొక్కల నుంచి నూనె తయారీకి ప్రయత్నాలు చేస్తున్నారు ప్రొఫెసర్లు. దీనివల్ల ఆహారం, ముడి పదార్థాల వృధాను నివారించవచ్చని చెబుతున్నారు. పరిశోధన కోసం మహబూబ్ నగర్, రైతు బజార్, ఢిల్లీలోని మార్కెట్ల నుంచి మిగిలిపోయిన కూరగాయలను సేకరించి నోయిడాలో ప్రయోగాలు చేశారు. ఈ రిపోర్ట్ను సెర్బ్కు అందించారు. అధునాతన యంత్రాల సహాయంతో కూరగాయలు, పండ్ల తొక్కల నుంచి బ్యాక్టీరియాను పూర్తిగా తొలగించి నూనె ఉత్పత్తి చేస్తున్నారు. నాకు తెలిసి లూజ్ ఆయిల్స్ కావచ్చు, లేకుంటే కొంచెం లో రేంజ్ ఆయిల్స్ కావచ్చు, అలాంతా ఏం చేస్తారంటే ఈ పెట్రోలియం వేస్టేజ్ కావచ్చు, టైర్ నుంచి వేస్టేజ్ కావచ్చు, ఎమికల్ నుంచి వేస్టేజ్ కావచ్చు, ఇవన్నీ చాలాసార్లు మనకి న్యూస్లో వచ్చాయి. సో ఇవన్నీ మీకు లాంగ్ రన్లో మీకు ఖచ్చితంగా హ్యూమన్ హెల్త్ పైన ఇంపాక్ట్ పడుతుంది. ఇప్పుడు జనరల్గా మనకందరూ తెలుసు, ఒకప్పుడు డయాబెటీస్ వెరీ కామన్ ఉండింది. ఈ మధ్య కాలంలో క్యాన్సర్స్ బాగా పెరిగిపోయాయి. సో వీటన్నిటికి రీజన్ ఏమంటే ఇటువంటి ఎడిబుల్ ఆయిల్స్లో ఉన్న కల్తీలు ఇవన్నీ. మనం వితౌట్ ఆయిల్ మనం ఏమి కుక్ చేయలేము. సో ఇటువంటి కారణాల వలన ఈ డిసీజ్ ఎక్కువ పెరుగుతూ ఉన్నాయి. పియూలోని మైక్రోబయాలజీ విభాగాధిపతి డాక్టర్ మధుసూదన్ రెడ్డి, అమిటీ యూనివర్సిటీ ప్రొఫెసర్లు డాక్టర్ భారతీపాల్ 2023లో ఈ ప్రాజెక్టును ప్రారంభించారు. గత ఏడాది మార్చిలో సైన్స్ అండ్ ఇంజనీరింగ్ రీసెర్చ్ బోర్డుకి ఒక ప్రతిపాదన సమర్పించారు. బోర్డు అదే సంవత్సరం సెప్టెంబర్లో ప్రాజెక్టును ఆమోదించి నిధులు మంజూరు చేసింది. సైన్స్ అండ్ ఇంజనీరింగ్ రీసెర్చ్ బోర్డు ఈ పరిశోధన కోసం నిధులు మంజూరు చేసింది. ఈ ఎడిబుల్ ఆయిల్ మేము తయారు చేసే ఏదైతే ఉంటుందో, సో డెఫినెట్గా అది హ్యూమన్ ఫ్రెండ్లీ అండి. అంటే ఈజీగా మనం యూజ్ చేసుకోవచ్చు. ఓన్లీ థింగ్ ఈజ్ లార్జ్ స్కేల్ ప్రొడ్యూస్ చేయాలి. అందుకే మేమేం చేస్తున్నామంటే ఇంకా పెద్ద పెద్ద ఆయిల్ ఇండస్ట్రీస్ ఉంటాయి కదండి, వాళ్ళకు కూడా మేము అప్రోచ్ అవుతున్నాము. సో వాళ్ళు కూడా దీన్ని ఫండ్ చేయాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తాము. ఒకవేళ అయిందనుకోండి, సక్సెస్ఫుల్ వాళ్ళు ఇచ్చారనుకోండి, డెఫినెట్గా విల్ గో ఫర్ ఇట్. అండ్ వెరీ సూన్ మేము సక్సెస్ అయ్యాక మార్కెట్లో లాంచ్ చేస్తామండి. వంట నూనెల తయారీకి ఇప్పటికే యంత్రాలు సిద్ధం చేసిన ప్రొఫెసర్లు 2027 నాటికి ప్రాజెక్టును పూర్తి చేయాలని టార్గెట్గా పెట్టుకున్నారు. ఖమ్మం ముదిగొండ రహదారి ప్రమాదకరంగా మారింది. చిన్నపాటి వర్షం పడితే చాలు గుంతల్లో నీరు చేరడంతో వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. అటుగా వెళ్లాలంటే సాహసయాత్ర చేసినట్లుగా భావిస్తున్నారు స్థానికులు. ఆ 7 కిలోమీటర్లు దాటితే 7 సముద్రాలు దాటినట్లుంటుందని అక్కడి ప్రజలు అంటున్నారు. ఖమ్మం నుండి ముదిగొండ 7 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇది నేలకొండపల్లి, కోదాడ ఆంధ్ర ప్రాంతమైన విజయవాడ వెళ్లే ప్రధాన రహదారి. అంతటి ప్రాధాన్యత గల ఈ రోడ్డు మీదుగా ప్రయాణం చేయాలంటే ప్రయాణికులు భయపడిపోతున్నారు. గత కొన్నేళ్లుగా ఈ రోడ్డు ప్రయాణికులకు వణుకు పుట్టిస్తుంది. నాణ్యత ప్రమాణాలు పాటించకపోవడంతో వేసిన రోడ్లు వేసినట్లే బీటీ లేచిపోతుంది. చాలా వరకు రహదారులు గుంతలమయంగా మారి రాకపోకలకు అవస్థలు తప్పడం లేదు. ఎక్కడ ఏ గుంత వచ్చి బతుకును తలకిందులు చేస్తుందోనని వాహనదారులు భయాందోళనకు గురవుతున్నారు. 15 రోజులుగా వర్షం కురవడంతో పెద్ద వర్షము పెద్ద పెద్ద గుంటలు ఏర్పడి మన మనుషులు బండ్లు నడిచే దారి కూడా లేదనమాట. ఇక్కడ ఏర్పడ్డ వాటర్ ఉన్నదా, ఒక ట్యాంకర్ పెట్టి తీసేసి మట్టేస్తే లెవెల్ అవుతుంది. కానీ ఆర్ఎన్బి అధికారులు తెలియజేసినా సరే వాళ్ళు ఏమంటున్నారు, ఆ నీళ్ళు వెళ్ళిపోతే అప్పుడు అక్కడ మట్టేసి లెవెల్ చేస్తామంటున్నారు.
కానీ ఆ నీళ్లు పోవు, ఎప్పటికి పోవు. డైలీ మినిమం నైట్ 9 నుంచి 10 గంటల మధ్యలో 1 గంట సేపు ఇక్కడ ఉంటే మినిమం ఒక 10 యాక్షన్లు చూస్తారు మీరు. ముదిగొండ ప్రాంతంలో గ్రానైట్ పరిశ్రమలు ఎక్కువగా ఉండటంతో భారీ వెహికల్స్ ఈ రోడ్డుపై ఓవర్లోడ్తో ప్రయాణం చేస్తూ ఉంటాయి. దాంతో రోడ్లు బాగా దెబ్బతింటుంది. వాటిని ఏ అధికారి పరిశీలించరు. ఈ దారిలో వెళ్లే వాహనదారులకు వారి వాహనాలు దెబ్బతినడమే కాక వెన్నునొప్పి, ఇతర అనారోగ్య సమస్యలు ఎదురవుతున్నాయని వాపోతున్నారు. గుంటల పడ్డ రోడ్డుకు బాగు చేయవలసిన అధికారులు గ్రానైట్ రాళ్లు, మట్టితో ప్యాచ్ వర్క్ పనులతో మమా అనిపిస్తున్నారే గాని శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు చేపట్టడం లేదు. ప్యాచ్ వర్క్ పనులు చేసి వదిలేయడంతో భారీ వాహనాల రాకపోకలు చిన్నపాటి వర్షానికి మళ్లీ పూర్వస్థితికి చేరుతుంది. 5 సంవత్సరాల నుంచి తిరుగుతున్నాండి. రోడ్డు ఎవరు పట్టించుకోవట్లేదు. పట్టించుకున్న నాదులే లేడు. అన్ని గుంటలు పడ్డాయి. గ్రానైట్ రాళ్ళు 70 టన్నులు 100 టన్నులు వేసుకొని వస్తున్నారు. ఎవరు గుంటలు బుడపడానికి ఎవరు ముందంజనకు కూడా ఫ్యాక్టరీ వాళ్ళు కూడా ఎవరు రావట్లేదు. గవర్నమెంట్ కూడా ఎవరు పట్టించుకోవట్లేదు. ఇంకా చాగజ్ గేర్లు అన్ని పోతున్నాయండి. లారీకి పంచర్లు అవుతున్నాయి. గుంటలు మొఖాలు లోతున్నాయండి. అవ్వదండి, ఇప్పుడు దిగబడుతుంది. ఏటా వర్షాకాలంలో ఈ రహదారిలో సమస్య తీవ్రంగా ఉంటుంది. భారీ వర్షం పడితే మోకాల లోతు గుంతల్లో వర్షపు నీరు చేరడంతో చాలా ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. గత 2 రోజుల క్రితం ముదిగొండ రోడ్డులో ఓ ఆర్టీసీ బస్సు భారీ గుంతలో ఇరుక్కుపోయింది. బస్సు డ్రైవర్ తీవ్రంగా శ్రమించి గుంతలో నుంచి బస్సును బయటికి తీసుకువచ్చాడు. కాంట్రాక్టర్లు రోడ్డు నిర్మాణాలు నాణ్యతగా చేపట్టకపోవడం, అధికారుల నిర్లక్ష్యంతో రోడ్లు చిన్నపాటి వర్షానికే గుంతలతో దర్శనమిస్తున్నాయి. గత 5-6 సంవత్సరాల నుంచి కూడా అంతే ఉంది. కానీ ఏ ప్రభుత్వాలు మారినా కానీ ఇక్కడ ముదిగొండ నుంచి ఖమ్మానికి పోయే రోడ్ల పరిస్థితి మారటల్లా. ఇక్కడ ప్రమాదాలు కూడా జరుగుతున్నాయండి. మరి రోడ్లు అయితే ఘోరంగా ఉన్నాయి. మాకు రిపేర్లు కూడా తాత్కాలికానికి ఆర్డర్ చేస్తారు. మరీ ఘోరంగా తయారవుతున్నాయి. యాక్సిడెంట్ అవుతున్నాయి, ప్రమాదాలు జరుగుతున్నాయి. ఆర్టీసీ బస్సులు పోవాలన్నా ఉయ్యాలు ఊగినట్లు ఊగాల్సి వస్తుంది. 2 వీలర్స్ వెళ్ళాలంటే నరక యాతనండి. మాకు దుమ్ము బాగా డస్ట్ పడిద్ది. లారీలు వెళ్తాయి, దుమ్ము పడిద్ది. నీళ్లు చిమ్మి పడుతున్నాయి మీద, బట్టలు ఖరాబ్ అవుతున్నాయి. మరీ ఘోరంగా ఉందండి వెళ్ళాలంటే. ఈ రోడ్డు ఖమ్మం టు ముదిగొండ పోయే రోడ్డు మొత్తం కూడా అధ్వానంగా తయారైంది. లారీలు హెవీ వెహికల్ పోయే ఏరియా, బస్సులు గుంటలు మొత్తం ఇబ్బంది పడి కస్టమర్లు కింద పడేదాకా చీకట్లో అర్థం కాకుండా పరిస్థితుంది. మరీ ముదిగొండ సెంటర్ నుంచి ఒక 2 కిలోమీటర్ల దాకా మరీ ఘోరంగా ఉన్న పరిస్థితి. బైక్ మనిషి తీసుకుపోతే కింద పడే పరిస్థితి. రోడ్డు నిర్మాణ పనుల్లో అవినీతి వల్ల సామాన్య జనాల ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. ఎన్నో జీవితాలు ఛిద్రం అవుతున్నాయి. అనేక దఫాలుగా రోడ్డు మరమ్మతులు, నిర్మాణాల కోసం ప్రభుత్వం కోట్ల రూపాయల నిధులు మంజూరు చేస్తున్నా కానీ అది ప్రజలకు ఉపయోగపడటం లేదు. దీంతో పాటు ఈ రోడ్డు వెంబడి ప్రయాణం చేయాలంటే దుమ్ము ధూళితో వాయు కాలుష్యం వెంటాడుతుంది. 4 సంవత్సరాల నుంచి కూడా నేను రోజు ఉదయం సాయంత్రం అప్ అండ్ డౌన్ చేస్తూ ఉంటా. ప్రతిరోజు ఇదే నరకం. వర్షాకాలం వచ్చింది అంటే ఇక్కడ నుంచి వెళ్ళాలి అంటే నరకానికి మార్గం అన్నట్టే ఉంటుంది. ఎవరు ఏ అధికారులకి చెప్పినా ఎంతమంది పట్టించుకోరు. ఉన్నది మొత్తం కూడా 4 కిలోమీటర్ రోడ్డు డ్యామేజ్ అయింది. ఈ 4 కిలోమీటర్ రోడ్డు వేయడానికి ఇంకెన్ని సంవత్సరాలు కావాలి మీకు? యాక్సిడెంట్ జరగని సంవత్సరం లేదు. వర్షాకాలం వస్తే యాక్సిడెంట్ జరగని సంవత్సరం లేదు. దాదాపుగా అనునిత్యం నాకు తెలిసి నేను చూసినప్పటి నుంచే ఒక 100 మంది వరకు ఈ రోడ్లో చనిపోయి ఉంటారు. భారీ వాహనాలు ఈ రోడ్డుపై ప్రయాణిస్తాయి కాబట్టి అధికారులు స్పందించి ప్రధాన రహదారిపై సమస్యలు శాశ్వతంగా పరిష్కారమయ్యేటట్టు చొరవ తీసుకోవాలని స్థానిక ప్రజలు కోరుకుంటున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో నాగార్జున సాగర్ తర్వాత రెండో పెద్ద జలాశయం మూసి గత 4 ఏళ్ల నుంచి వానాకాలం పంటల సాగుకు నీటిని అందిస్తూ కొత్త రికార్డును నెలకొల్పింది. పూర్తిగా వర్షాధారంపైనే ఆధారపడి నిండే మూసి ప్రాజెక్ట్ వానాకాలంలో కురిసే వర్షాలకు నిండి యాసంగి సీజన్లో సాగయ్యే ఆరుతడి పంటలకు నీటిని అందిస్తుంది. కానీ గడిచిన 4 ఏళ్ల నుంచి ఆ చరిత్రను మూసి తిరగరాసింది. క్రమం తప్పకుండా 2 సీజన్ల పంట సాగుకు నీరు అందిస్తూ ఆయకట్టు భూములకు జీవనదిగా మారింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అక్రమంగా నిల్వ చేసిన రేషన్ బియ్యంను అధికారులు సీజ్ చేశారు. టేకులపల్లి మండల పరిధిలోని 2 రేషన్ దుకాణాల్లో లెక్కల్లో చూపని 54 క్వింటాళ్ల పీడీఎస్ రైస్ ను అధికారులు గుర్తించారు. రేషన్ డీలర్పై కేసు నమోదు చేసిన సివిల్ సప్లై అధికారులు అక్రమంగా నిల్వ చేసిన బియ్యంను సీజ్ చేశారు. నిబంధనలు పాటించకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు అధికారులు. అదే ఎక్సెస్ ఉన్నాయి అనేది డైరెక్ట్ చెప్పే కదా సార్. మనకి 9 క్వింటాల్ ఎక్సెస్ ఉన్నాయి సార్.
చలి, ఎండ, వానబారి నుంచి కాపాడుకోవడంతో పాటు సంఘజీవనానికి మనుషులు ఇండ్లు నిర్మించుకుని కాలనీలుగా సమూహాలుగా జీవనం సాగిస్తారు. ఇలాంటి సంస్కృతి పక్షుల్లోనూ జంతువుల్లోనూ ఉంటుందంటే ఆశ్చర్యం అనిపిస్తుంది. మనలాగా పక్షులు ఒకచోట కాలనీలు నిర్మించుకుని కలిసికట్టుగా జీవిస్తున్నాయి. చాలా రోజులుగా లోయర్ మానేర్ డ్యాం హెడ్ రెగ్యులేటరీ సిమెంట్ దిమ్మకు మట్టితో కట్టుకున్న వందల కొద్ది పిట్టగుళ్లు చూపరులను ఆకట్టుకుంటున్నాయి. కరీంనగర్ లోయర్ మానేరు డ్యాం గేట్లకు కుడివైపు కట్టపై ఉన్న కాకతీయ కాలువ హెడ్ రెగ్యులేటరీ సిమెంట్ దిమ్మను చూడగానే అందరి దృష్టి బుల్లి సైజు పిట్టల గూళ్లపై పడుతుంది. చూడముచ్చటగా మట్టితో కట్టుకున్న ఈ గూళ్లు ఎంతో ఇంజనీరింగ్ నైపుణ్యంతో నిర్మించినట్లుగా కనిపిస్తాయి. ఒకటి కాదు, రెండు కాదు, వందలాది మట్టి గూళ్లు, వాటి మధ్య ఎగురుతూ సందడి చేసే బుల్లి పిట్టల హోరు అక్కడ కనువిందు చేస్తోంది. ఎల్ఎండి నీటిలో గిరికలు కొడుతూ వేగంగా గాలిలో ఎగురుతూ ఎంతో సందడి చేస్తున్న ఈ పక్షులు తాము నివాసం ఉండేందుకు వీలుగా వీటిని ఎంతో కష్టపడి కట్టుకున్నట్లుగా గుర్తించొచ్చు. గూళ్లకు కావాల్సిన ఈ మట్టినంతా ఎక్కడి నుంచి తెచ్చుకున్నాయో, వీటిని కట్టేందుకు వాటికి ఎంతకాలం పట్టిందో తెలియదు కానీ గాలి వానకు ఇవి శిథిలమవుతుంటే పక్కనే మళ్లీ కొత్తగా గూళ్లు నిర్మించుకున్న తీరు అబ్బురపరుస్తోంది. కిచకిచ శబ్దాలతో నీళ్లపై ఎగురుతూ ఎక్కడి నుంచో కీటకాలను, ఆహారాన్ని నోటకరుచుకుని వచ్చి గూళ్లలో దాచుకుని మళ్లీ తుర్రుమంటూ పరిగెడుతుంటే గోరటి వెంకన్న పాడిన పిట్ట బతికే ఎంతో హాయి అనే పాట గుర్తుకు వస్తుంటుంది. ఓవైపు మానేరు డ్యాంలోని నీటి అలల సవ్వడి, ఇంకోవైపు ఈ బుల్లిపిట్టల సందడి, ఇంకోవైపు అవి నిర్మించుకున్న చూడముచ్చటైన పిట్టగూడ్లు డ్యాంకు మరింత అందాలు తెచ్చాయి. నిజంగా అవి నిర్మించుకున్న పిట్టగూళ్లు చూస్తే ఇండ్లు లేని వాళ్ళంతా తమకు ఓ ఇల్లుంటే బాగుంటుందనుకుంటున్నారట. ఇవి బులెటిన్ అప్డేట్స్. స్టే ట్యూన్ టు V6 న్యూస్.